హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. మనం శ్రీ నిసర్గదత్ మహారాజు గారి గ్రంథం అమృతధార ఖడ్గధార, దానిలో వ్యాసాలు చెప్పుకుంటున్నాము. నిన్న ఆగు చూడు అర్థం చేసుకో అన్న అంశాన్ని గురించి చెప్పారు. ఈ రోజు ఆత్మదర్శనానికి అవగాహన అత్యావశ్యకము అన్న అంశాన్ని చెప్తున్నారమ్మా. హరి ఓం. నిజమైన అవగాహన ఏర్పడ్డప్పుడు తత్ఫలితంగా జరిగే కర్మాచరణని ఆపే ప్రయత్నం లేదు. నిజమైన అవగాహన ఏర్పడినప్పుడు తత్ఫలితంగా జరిగే కార్యాచరణను ఆపే ప్రసక్తి లేదు. అవగాహన ఫలితం మనిషి మాటలోనూ శ్రేష్టలోనూ ప్రతిబింబించి తీరుతుంది. నిజమైన నిజస్వరూపం యొక్క అవగాహన కలిగిన తర్వాత దాని ఫలితంగా జరిగే కర్మాచరణని ఆపే ప్రయత్నం ఏమీ ఉండదు. కర్మాచరణ మామూలుగా జరుగుతూనే ఉంటుంది. అయితే నిజతత్వాన్ని అవగాహన చేసుకున్న ఫలితంగా ఆ వ్యక్తి యొక్క మాటల్లోనూ శ్రేష్టల్లోనూ ఆ నిజతత్వం యొక్క అవగాహన ప్రతిబింబించి తీరుతూ ఉంటుంది. ఆలోచనాత్మకమైన కర్మ మనిషి స్వార్థాన్ని బహిర్గతం చేస్తుంది. ఆలోచనాత్మకమైన కర్మ మనిషి యొక్క స్వార్థాన్ని ఆలోచనాత్మకం అంటే ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఇది నాది, ఇలా చేసుకుంటే నాకు మేలు కలుగుతుంది, అలా చేస్తే కీడు కలుగుతుంది కాబట్టి నేను అలా చేయను, ఇలా చేస్తాను అంటూ చేసే కర్మ మనిషి యొక్క స్వార్థాన్ని బహిర్గతం చేస్తుంది. అయితే అవగాహనాత్మకమైన కర్మ లోక ఉపకారానికి పరిణమిస్తుంది. అవగాహన స్వరూపాన్ని కనుక అవగాహన చేసుకుని అతడు ఏ పని చేసినా ఆ పని లోక ఉపకారానికి ఉపయోగపడుతుంది. అవగాహన లేకుండా ఆలోచనలతో స్వంత అభిప్రాయాలతో చేసిన కర్మ మనిషిలోని స్వార్థాన్ని బయటపెడుతుంది. అర్థమైందా? అయ్యిందమ్మా. మనిషి ఆత్మసాక్షాత్కారం పొందినవాడా కాదా అనేది సహజ స్ఫూర్తితో అతడు ఆచరించే కర్మ ద్వారానే తెలుస్తుంది. ఒక మనిషి చేస్తున్న పనిని బట్టి అతడు ఆత్మసాక్షాత్కారాన్ని పొందినవాడా కాదా అన్న సంగతి తెలిసిపోతుంది అతడు చేస్తున్న పనుల వల్ల. మనకే కాదు, అతడికి కూడా తాను ఆచరించిన కర్మ ద్వారానే సాక్షాత్కారం పొందినట్లు తెలుసు. అతడికి కూడా నేను సాక్షాత్కారం పొందానని అతడికి తెలియదు. కానీ అతడి వల్ల జరిగిన కర్మని అతడే చూసుకుని ఓహో ఈ క్రియంతా కూడా అలాగే జరిపింపబడుతోందే తప్ప నేనేమీ చేయడం లేదు అన్న అవగాహన కలుగుతుంది. తను సాక్షాత్కారం పొందాడని అతడికి కూడా తెలియదు. అతడి యొక్క కర్మల్ని అతడు చూస్తూ ఉండగలుగుతాడో అప్పుడు ఒక మహాశక్తి నడిపిస్తోందన్నమాట. ఈ కర్మలన్నీ నేను చేయడమే లేదు కదా అన్న అవగాహన కలుగుతుంది అతడికి. అంచేత అతడికి కూడా తాను ఆచరించిన కర్మ ద్వారానే సాక్షాత్కారం పొందినట్లు తెలుస్తుంది. జిడ్డు కృష్ణమూర్తి గారితో మీరు చెప్పేవన్నీ అర్థం చేసుకుని అవగాహనతో బ్రతికితే చాలు అనుకుంటానే. జిడ్డు కృష్ణమూర్తి గారితో మీరు చెప్తున్న మాటలన్నీ చక్కగా అర్థం చేసుకుని అవగాహనతో బ్రతికితే చాలు అనుకుంటాను. అయితే సంప్రదాయ విరుద్ధంగా పెద్దలు మనసును నొచ్చుకునేట్లు ఆచరణలో చేసి చూపించవలసిన అవసరం లేదేమో అని ఎవరో సందేహం వెలుగుచ్చారట కృష్ణమూర్తి గారిని. జిడ్డు కృష్ణమూర్తి గారితో మీరు చెప్పే మాటలను అర్థం చేసుకుని అవగాహనతో బతికితే చాలేమో కదండి. అలాగే సంప్రదాయ విరుద్ధంగా పెద్దలు మనసు నొచ్చుకునేట్లుగా మన ఆచరణలో చూపించవలసిన అవసరం లేదేమో అని ఎవరో సందేహం వెలుగుచ్చారట. పెద్దలు సంప్రదాయమైనటువంటి నియమాలు నిష్ఠలో చెప్తారు కదమ్మా. నేను చేయవలసిన అవసరం ఏమీ లేదు, అవి నేను చెయ్యను అంటూ వారి మనసుకు నొచ్చుకునేలాగా వ్యవహారం చెయ్యక్కర్లేదేమో. వాళ్ళు చెప్పినట్లుగా చేస్తూనే మీరు చెప్పిన అవగాహన అంతఃకరణలో ఉంచుకొని ఉండవచ్చునేమో అని సందేహం వెలుగుచ్చారనమాట. కృష్ణమూర్తి గారు అన్నారు, సందర్భాన్ని బట్టి పెద్దలతో సంఘర్షణ ఏర్పడుతుందేమో అని ఆచరణను మానే వీలు లేదండి. సందర్భం బట్టి పెద్దలతో సంఘర్షణ ఏర్పడుతుందేమోనని
మన ఆచరణను మానే వీలు లేదండి. ఎందుకంటే కత్తులు ఖనేల్మనే అవసరం ఏర్పడ్డప్పుడే వెనుదీసే ప్రసక్తి ఉండదు. అప్పుడు కానీ అటో ఇటో తేలిపోదు అని సమాధానం ఇచ్చారు. అంటే నిసర్గదత్వాలు ఏమంటారు ఈ విషయంలో చూద్దాం. ఏంటంటే సందర్భాన్ని బట్టి పెద్దలతో సంఘర్షణ ఏర్పడుతుందేమోనని మన ఆచరణను మనం మానుకోక్కర్లేదు. కత్తులు ఖనేలు అనే అవసరం ఏర్పడినప్పుడు వెనుదీయరు కదా. రెండు కత్తులు ఒకదానితో ఒకటి పోట్లాడి యుద్ధానికి సిద్ధమైనప్పుడు ఎవరు వెనుక్కి తీయరు కదా. తీయరమ్మా. అప్పుడు గాని అటో ఇటో తేలదు అని సమాధానం ఇచ్చి కృష్ణమూర్తి గారు. అప్పుడు నిసర్గదత్తారు మనం చూద్దాం ఈ విషయంలో. ప్రశ్న: సత్యానికి అర్హత సంపాదించడము భవిష్యత్తు రెండూ ఒకటేనా అని అడిగారు. సత్యాన్ని పొందడానికి అర్హత సంపాదించడమును మన భవిష్యత్తు రెండూ ఒకటేనా అని అడిగారు. ఇప్పుడు మహారాజు గారు అవును, రెండూ కూడా అవ్యక్త చైతన్యంలోనే ఉన్నాయి. భవిష్యత్తు మరి అవ్యక్తంగానే కదా ఉంది. అవునమ్మా, తెలియదు. రేపు అన్నది ఎవ్వరికీ తెలియదు కదా. అంచేత అవి రెండూ కూడా అవ్యక్త చైతన్యంలోనే ఉన్నాయి. వ్యక్త చేతనలో కనిపించే పుణ్యం కేవలం స్వాతిశయం. అంచేత అవ్యక్తంగా ఉంటుంది, భవిష్యత్తు వ్యక్తంగా ఉంటుంది. అలాగే సత్యానికి అర్హతను సంపాదించడంలో మన అంతరంగంలో జరిగే మార్పు కూడా అవ్యక్తంగానే ఉంటుంది. అవునమ్మా, రెండూ ఒకటే. ఎందుకంటే రెండూ కూడా అవ్యక్త చైతన్యంలోనే ఉన్నాయి. వ్యక్త చైతన్యంలోకి వచ్చేసరికి పుణ్యము కేవలము స్వాతిశయమే. చేతనలో ఉండేదంతా ఆటంకాలి. నేను అనేటువంటి వ్యక్తి భావన యొక్క తెలివిలో ఉన్నవన్నీ ఆటంకాలను కలిగించేవే. అడ్డంకులు లేకుండా పోయినప్పుడు నువ్వు దాన్ని దాటి వెళ్ళిపోగలుగుతావు. నేను ఒక ప్రత్యేక వ్యక్తిని అన్న భావనతో చేసే ప్రతి పని కూడా నీకు ఆటంకాన్ని కలిగిస్తుంది. అది లేనప్పుడు దాన్ని దాటి వెళ్ళిపోగలుగుతావు. ఇప్పుడు మళ్ళీ పిచ్చుకుడు అంటున్నాడు, నేను ఈ దేహాన్ని కాను అని తెలుసుకున్నప్పుడు నిగ్రహం పాటించగలిగిన శీలం సంపదనిస్తుందా? మీరు చెప్పారు, ఇంకా చాలా చాలా గ్రంథాల్లో చదివాను, చాలా చాలా మహానీయులందరూ కూడా చెప్పారు, ఈ శరీరాన్ని నువ్వు కాదు, ఈ శరీరంలో ఉన్నటువంటి తెలివి స్వరూపమైన చైతన్యాన్ని నీవు అని చెప్పారు. నేను కూడా ఎంతో కొంత తెలుసుకున్నాను. అలా తెలుసుకున్నప్పుడు నిగ్రహం పాటించగలిగిన శీల సంపద వస్తుందా? అలా తెలుసుకున్నప్పుడు నేను ఇంద్రియ విషయాలలోనికి వెళ్ళిపోకుండా దేహమే నేనన్న అభిమానానికి లోనవ్వకుండా ఉండగలిగే నిగ్రహం నాకు కలుగుతుందా అని అడిగాడు. ఇప్పుడు నువ్వే ఉన్నావు, శరీరం నేను కాదని నీకు తెలుసు, మరి ఇంద్రియాల విషయాల్లోకి వెళ్ళిపోకుండా దేహాభిమానము లేని నిగ్రహం వచ్చిందా? చెప్పు. వస్తుంది, నేనేమిటి ఉంటుంది. రాలేదు అని చెప్పండి. రాలేదని చెప్పడానికి నసుగడం ఎందుకండి? నసుగుడు అన్నది ఉన్నదంటే రాలేదని అర్థం. చెప్పలేదంటే రాలేదని. ఒక్కసారి నాకు మీరు చెప్పడం వల్ల, అవగాహన బుద్ధి ఉండడం వల్ల తెలిసిందండి. అలా నిగ్రహం పాటించగలిగేటువంటి శీలం నాకు వస్తుందా అని అడిగాడు. అప్పుడు మహారాజు గారు, నువ్వు ఈ దేహాన్ని కావు, మరి దేహాన్ని నువ్వు కావన్నప్పుడు మనసుని నువ్వు కావు కదా కాదు అని నీకు తెలిసినప్పుడు అవి రెండు చెప్పినట్లు చెయ్యవు. ఎప్పుడైతే ఈ దేహము మనస్సు నేను కాదని నీకు తెలిసినప్పుడు ఇక నీ దేహం చెప్పినట్టు నీ మనసు చెప్పినట్టు నువ్వు చెయ్యవు పనులు. సత్యాన్ని అనుసరించి అది ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికల్లా వెళ్తావు తప్ప మనసు ఇంద్రియాలు లాక్కెళ్లిన చోటికి వెళ్ళవు. ఏ మూల్యమైనా చెల్లించి ఏది చెయ్యాల్సి ఉంటుందో దాన్నే చేస్తావు. దేన్ని వదులుకోవాల్సి వస్తే దాన్ని వదిలేసుకుంటావు. అప్పుడు నువ్వు
సత్యాన్ని అనుసరించి సత్యం ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళగలుగుతావు. మరి అలాంటి సత్యం ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళడానికి నీవు ఏ మూల్యమైనా చెల్లించాలి. మూల్యం అంటే ఏంటి? నాది అన్న దానిని, ఇంద్రియ విషయ వ్యామోహాలని నువ్వు ఏది అంటే దాన్ని వదిలిపెట్టి వేయగలగాలి. అలా వదిలిపెట్టి వేయగలిగినప్పుడు నేను దేహాన్ని కాదు, నేను మనసుని కాదు అన్న నీ అవగాహన నీ అనుభవంలో ఉన్నట్టు. అది లేనప్పుడు నీకేమున్నట్టు? మరి లేనట్టే ఒక మొక్క చెప్పడానికి ఆలోచన ఏమిటి? ఆగవలసిన అవసరం ఏంటి? ఆగవలసిన చోట ఆగం, అక్కర్లేని చోట ఆగుతాం. అందుచేత అలాగే నిసర్గదత్ మహారాజు గారు చెప్పినప్పుడు అప్పుడు ఇచ్చేప్పుడు ఆత్మ సాక్షాత్కారానికి కర్మ చేయడం ఆవశ్యకమా? అయితే మరి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడానికి కర్మ తప్పకుండా చెయ్యాలా అని అడిగారు. మహారాజు గారు అంటున్నారు, ఆత్మ సాక్షాత్కారానికి అవగాహన అత్యావశ్యకమై ఉన్నది. ముందు అవగాహన కావాలి. కర్మ చేయడం అనేది అనుషంగికం, సందర్భవశంగా జరుగుతుంది. కర్మ చేయడం వల్ల నువ్వు పెద్దగా పట్టించుకోక్కర్లేదు. ఆ దానికి అనుగుణంగా కర్మ అలా జరిగిపోతుంది. నీకు అవగాహన కలగడమే ఇక్కడ ముఖ్యం. ఎప్పుడైతే ఒక విషయంలో మనకి అవగాహన కలిగిందో ఆ అవగాహన పట్ల మనం జాగ్రత్తగా ఉంటాం. అలా జాగ్రత్తగా లేదనుకో మనల్ని మనమే పాడు చేసుకున్న వాళ్ళం అవుతాం. అక్కడ బురద ఉంది అని నీకు అవగాహన అయిందమ్మా, కాలు వెయ్యానమ్మా, దాని దగ్గరికి వెళ్ళవు, దాని మీద ఒక రాయి కూడా వెయ్యవు. అవగాహన కలగలేదనుకో దాని దగ్గరికి వెళ్తావు, దాని మీద రాయి వేస్తావు, దాని వల్ల మళ్ళీ నీ మీద చిందించుకుంటావు. ఒక్కటువంటిది జరిగితే ఓహో దీని జోలికి వెళ్ళకూడదు అని అవగాహన నీకు అయినట్లు. అవగాహన అయినప్పటికీ నువ్వు దాని జోలికి వెళ్ళవు కదా. వెళ్ళానమ్మా. అలాగే ఈ అవగాహన, ఈ దేహం నేను కాదు, ఈ ఇంద్రియ మనోబుద్ధులు నేను కాదు, నేను వాటిని తెలుసుకునే తెలివిని అని నీకు అవగాహన అయిపోయిందనుకో, ఇక మళ్ళీ ఆ బురదలో ఎందుకు తినేస్తావు? అది అవగాహన అంటే. అంచేత ఆత్మ సాక్షాత్కారానికి అవగాహన అత్యావశ్యకం. కర్మ చెయ్యడం అనేది అనుషంగికం, సందర్భవశంగా అది జరుగుతుంది. ఆ సందర్భానికి జరగవలసి ఉంటే జరుగుతుందంతే. మరి అలా ఉంటున్నావా మనం? నేను ఇలా చేయాలి, అలా చెయ్యాలి, అలా చేయకపోతే ఇలాగా, ఇలా చేయకపోతే ఒక ప్లాన్ ఉండాలి కదా, ఒక పద్ధతి ఉండాలి కదా అని వ్యవహారం చేస్తున్నాం. అంతే తప్ప సందర్భవశంగా అది జరుగుతోంది అని మనం ఉండడం లేదుగా. కాబట్టి నిలకడగల అవగాహన కలవాడు కర్మ ఆచరించడానికి వెనుతీయడు. కర్మ ఆచరణ ఏ సత్యానికి పరీక్ష గీటురాయి. తన స్వరూపం పట్ల నిలకడగలిగిన అవగాహన కలవాడు కర్మలు చేయడంలో ఏమాత్రమో అవునా కాదా, ఇలా చేయనా అలా చేయనా, ఇలా చేస్తే అది వస్తుందా అన్నటువంటి ప్రశ్నే ఉండదు. ఆ సమయానికి ఏ పని నీ దగ్గరికి వస్తే ఆ పనిని చక్కగా చేసేస్తావు. అట్టి నీ కర్మాచరణే సత్యానికి గీటురాయి వంటిది. అది అప్పుడు ఆ ప్రత్యేకుడు అన్నాడు, ఈ పరీక్షలన్నీ అవసరం అంటారా అన్నాడు. అంటే ఇప్పుడు మహారాజు గారు అంటున్నారు, అన్ని సమయాల్లోనూ నిన్ను నువ్వు పరీక్షించుకోకపోతే వాస్తవానికి భ్రాంతికి తేడా తెలుసుకోలేవు కదా. ప్రతి క్షణం పరీక్షించుకుంటూనే ఉండాలి. ఏ ఇంద్రియ వ్యామోహాల కన్నా లొంగేనా, ఏ అల్ప స్వల్ప విషయాలకైనా లొంగేనా, వీటికన్నిటికీ అతీతంగా ఉన్నానా లేదా అని నిన్ను నువ్వు ప్రతి క్షణం పరీక్షించుకుంటూనే ఉండాలి. అలా కనుక నువ్వు పరీక్షించుకోకపోతే భ్రాంతికి తేడాను తెలుసుకోలేవు. నేను బానే ఉన్నాను అనుకుంటావు, పాత అలవాట్లు పడి తిరుగుతూ నేను బానే ఉన్నాను కదా, నేను సత్యాన్ని కదా, నేను ఆత్మను కదా అంటావు. నువ్వు పరీక్షించుకుంటూ ఉండాలి. పరిశీలన, సునిశ్చితమైన తర్కము కొంతవరకు నీకు సహాయపడతాయి. కానీ వాస్తవం అన్యోన్య విరుద్ధత కలిగి ఉంటుంది. నీ ఆలోచనలు
అనుభూతులు, మాటలు, చేతలు వీటన్నిటిలో నీకు తెలియకుండానే ఆశ్చర్యకరమైన మార్పులు ఎందుకు ఎలా సంభవిస్తున్నాయో స్వయంగా గమనించకపోతే నీకు ఆత్మ సాక్షాత్కరించిందని నువ్వు ఎలా తెలుస్తుంది? నిన్ను నువ్వు సునిశ్చితమైన పరిశీలనతో, సునిశ్చితమైనటువంటి తర్కంతో నీవు ఉంటే కొంతవరకు సహాయపడుతుంది. కానీ వాస్తవంలో ఇవి రెండు విరుద్ధత కలిగి ఉంటాయి. కానీ నీ ఆలోచనలు, నీ అనుభూతులు, నీ మాటలు, నీ చేతలు వీటన్నింటిలోనూ నీకు తెలియకుండానే ఒక ఆశ్చర్యకరమైన మార్పు ఎందుకు ఎలా సంభవిస్తోందో స్వయంగా నువ్వు గమనించుకోకపోతే మరి నీకు ఆత్మసాక్షాత్కారం అయ్యింది అని ఎలా తెలుస్తుంది? ఎందుకు ఇలా ఉన్నాను నేను? ఎందుకు నిర్వికారంగా ఉన్నాను? ఎందుకు దేనికి తొందరపాటు, వెంపర్లాట ఉండడం లేదు? గతంలో ఉన్నట్టుగా లేదే ఇప్పుడు నా వ్యవహారం, నా ఆలోచన విధానం కూడా గతం దానికంటే ఇప్పుడు పూర్తిగా మార్పు చెంది ఉందే. అన్య విషయ చింతన వైపు అసలు ఎందుకు వెళ్ళడం లేదు మనసు అని నువ్వు దాన్ని మళ్ళీ మళ్ళీ పరిశీలించుకుంటూ పోతే అప్పుడు ఈ మార్పులు ఎలా కలుగుతున్నాయి నాలో అని కనుక నువ్వు పరిశీలించుకోకపోతే నీకు ఆత్మ సాక్షాత్కారం అయిందని నీకు ఎలా తెలుస్తుంది? తెలుసుకోవడానికైనా నువ్వు ఈ పరిశీలన చేసుకోవాలి, అయ్యిందా లేదా అని. ఆ మార్పులు అంత ఆశ్చర్యజనకంగా ఉంటాయి కాబట్టి అవి వాస్తవమైనవని నీకు, అవాస్తవమైనవని ఆ మార్పులు అంత ఆశ్చర్యజనకంగా ఉంటాయి. గతానికి ఇప్పటికీ అంత ఆశ్చర్యజనకమైన మార్పులు కలిగి ఉంటాయి మనలో. కనుకనే అవి వాస్తవమైనవని నీకు తెలుస్తుంది. ఇంతకు ముందు కంటే ఇప్పుడు అతి సజీవంతంగా ఉండాలని నువ్వు గమనిస్తావు. ఎదురు చూచింది, ముందే ఊహించింది, ఆశించింది వాస్తవం అవ్వడం అరుదుగా సంభవిస్తూ ఉంది. ఏదో నువ్వు ఎదురు చూసావు దేనికోసమో, దాన్ని గురించి నువ్వు ఊహించావు, దాన్ని నువ్వు ఆశించావు. ఆశించి ఊహించి ఎదురు చూస్తూ ఉన్నవన్నీ నిజాలు అయిపోవు. ఎప్పటికీ అరుదుగా అయితే అవ్వచ్చు. కానీ నీవు నీ అవగాహనతో నీ ఆలోచనల్ని, నీ క్రియాకలాపాలని, గతానికి ఇప్పటికీ నీలో ఉన్నటువంటి ఈ భేదాన్ని నువ్వు పరిశీలించి చూసుకోవాలి. మరణాన్ని గురించి మాట్లాడుతూ నిసర్గదత్ వారు, మరణాన్ని నేను ఒక విపత్తుగా భావించను. ఎవరికైనా మరణం అంటే ఎంత భయం అమ్మా. ఆ శరీరం ఎంత కుంగి కృషించిపోయినా బతకాలి అనే కోరుకుంటామే తప్ప ఎందుకు ఇంకా ఆ శరీరం వేళ కాతే 4 రోజుల తర్వాత పోయేదే కదా, పోతే బాగుండునని ఎవరైనా అనుకుంటారా? ఏదో రకంగా ఇక్కడ కాకపోతే అక్కడ కాకపోతే అలా కాకపోతే ఇలా కాకపోతే ఎలాగోలాగా బతకాలని, బ్రతికించాలనే చూస్తారు తప్ప, ఎందుకంటే శరీరం మీద ఉన్నటువంటి ఆశాపాసం అలాంటివి. అది పోతుందని తెలుసు, ఇది క్షణభంగురం అని తెలుసు. కానీ అది పోతుంది అంటే ఎవరు ఒప్పుకోరు. తెలుసు, మళ్ళీ మనకు తెలియదా ఏమిటి? తెలుస్తాం. అయితే మహారాజు గారు మరణాన్ని నేను ఒక గొప్ప విపత్తు అని ఎప్పుడే అనుకోను. శిశువు జన్మించాడు అని విని నేనేమీ ఆనందించను. ఒకడు చచ్చిపోయాడు అంటే నేను అదో విపత్తుగా భావించను. ఒకడు పుట్టాడు అంటే దానికోసం నేను ఆనందించను. శిశువు భవిష్యత్తులో బాధను భరించక తప్పదు కదా. పుట్టాడు అంటే నేను పుట్టి ఎన్నెన్ని పొందుతూ ఎన్నెన్ని అనుభవిస్తూ వచ్చానో అలాగే పుట్టిన వాడికి తప్పవు కదా బాధలన్నీ. మరణించిన మనిషి వాటిని దాటి వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు మరణించినందుకు సంతోషించాలా, పుట్టినందుకు సంతోషించాలా? పుట్టాడంటే అనేక 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 బాధల వలలో చిక్కుకొని బాధలతో ములిగి ఉండాలి, దానికా నేను సంతోషించాలి. చచ్చిపోయాడంటే ఈ బాధల వలయంలో బయటపడ్డాడు అన్నదానికి నేను బాధపడాలా? అందుకే నేను మరణాన్ని ఒక ఆపదగా భావించను.
శిశుజననాన్ని ఒక పండుగగా ఆనందించను. ఉమ్, శిశువు భవిష్యత్తులో బాధల్ని భరించక తప్పదు. మరణించిన మనిషి వాటినన్నిటినీ దాటిపోయాడు కదా. ఉమ్, జీవితానికి అంటి పెట్టుకోవడం, దుఃఖానికి అంటి పెట్టుకోవడం అన్న మాటే. అంతే అమ్మా. బతికి దేహాన్ని అంటి పెట్టుకుంటే దుఃఖాలను అంటి పెట్టుకున్నట్లే లెక్క. ఉమ్, విడుదలయ్యిందిరా అనుకోవాలి. కర్మబంధాల నుంచి విడుదలై వెళ్ళిపోయాడు అదృష్టవంతుడు అనుకోవాలి. చిన్న పిల్లాడవని, పెద్దవాడవని, ముసలాడవని ఉమ్, ఏంటి పట్టుకెళ్లేది? ఈ బాధలతో, ఈ క్రింది కృషించిన శరీరంతో బ్రతికి ఏమిటి? ఏం పట్టుకెళ్తాను? కొద్ది కాలం జీవితం పెరిగిన తర్వాతైనా పోక తప్పదు కదా. అదేదో ఇప్పుడే ఆ విడుదల కలిగితే వదిలిపోతుంది కదా అన్న అవగాహనతో ఉంటాడు విచక్షణాపరుడు. ఉమ్, అందుచేత జీవితానికి అంటిపెట్టుకోవడం, దుఃఖానికి అంటిపెట్టుకోవడమే అని తెలుసుకో. నొప్పి కలిగించే దాని మీద మనకి ఎంత ప్రేమో చూడండి. శరీరం ఎంతంత బాధలు కలిగిస్తోంది, ఎన్నెన్ని నొప్పులు కలిగిస్తోంది, ఎన్నెన్ని వ్యధల్ని కలిగిస్తోంది. ఈ మనసు ఇక ఊహించి లేనివన్నీ ఉన్నట్లు కల్పించేసి, ఉన్నవి లేనట్లు భావింపచేసేసి ఎంత ఎంత బాధ మనసుకు పెడుతోంది, శరీరం పెడుతోంది. అవునమ్మా. కానీ మరి ఇలాగ నిన్ను బాధ పెట్టే వాటి మీద ఎంత ప్రేమ మనకి, వాటిని మనం వదిలిపెట్ట. తేళ్లు జరులు మధ్య వాటి చేత కుట్టించుకుంటూ అలా పడి ఉండాలనే ఉంటాం. కానీ అవి వదిలిపెట్టిపోతున్నా మనం వాటిని వదిలిపెట్టాం. మరి మన స్వభావం అటువంటిదాయే. నా మట్టికి నాకు నా మరణ క్షణం నా ఆనంద క్షణం అని తెలుసుకో. నా మట్టికి నేనైతే నా మరణ క్షణమే నాకు నిజమైన ఆనంద క్షణము. కానీ ఏ భయము నాకుండదు. ప్రజ్ఞత కలిగిన వాడికి నిజమైన ఆనంద క్షణము తన మరణ క్షణమే. పుట్టేటప్పుడు ఏడుస్తూ పుట్టాను, చచ్చిపోయేటప్పుడు నేను నవ్వుతూ చనిపోతాను. ఎందుకంటే అయ్యో ఈ భవబంధాల్లో పడ్డానే, ఈ దేహాభిమాన పాశంతో, అహంకార మమకారాలతో, రాగద్వేషాలతో, అనుక్షణము శారీరక మానసిక వ్యధలతో, అశాంతితో, భయాలతో బ్రతుకంతా సాగుతోంది అని పుడుతూనే ఏడుస్తూ పుడతాడట. తన భవిష్యత్ దుఃఖమయమేనని సూచించడానికి. అజ్ఞుడు చచ్చిపోతూ ఏడుస్తూ చచ్చిపోతాడు. పుట్టుక ఒక ఏడుపు, చావు ఒక ఏడుపే, మధ్యలో జీవితం పూర్తి ఏడుపే. అవునమ్మా. అయితే మనకి సత్సంగాలు ఎందుకు, ఈ దేవుళ్ళు ఎందుకు, ఈ దెయ్యాలు ఎందుకు, ఈ గుళ్ళు ఎందుకు, గోపురాలు ఎందుకు, పూజలు ఎందుకు, నియమాలు ఎందుకు, నిష్టలు ఎందుకు? భయం భయం భయం. మరణ భయం కూడా. ఏడుస్తూ పుట్టి జీవితం అంతా ఏదో చిన్న చిన్న సుఖాలుంటే ఉండని, కానీ అవన్నీ పెద్ద పెద్ద కష్టాలు తెస్తూనే ఉన్నాయి. ఆఖరికి శరీరం వ్యాధులతో పీడింపబడి బాధిస్తుంది, మనసు రాగద్వేషాలతో పీడింపబడి బాధిస్తుంది. అవి రెండు పూర్తి బాధాకరములవి అయినా వాటిని కౌగలించుకునే ఉంటాం మనం. మన స్వభావం అలాంటిది. నా మట్టికి నాకు నా మరణ క్షణం నా ఆనంద క్షణం. ఏ భయము ఉండదు. పుట్టేటప్పుడు ఏడుస్తూనే పుట్టాను, చచ్చిపోయేటప్పుడు మాత్రం హాయిగా విడుదల పొందుతున్నాను కదా అని ఆనందంగా చనిపోతాను అన్నాడు మహారాజు గారు. సందర్భాన్ని బట్టి నిసర్గ మాటలు మనం అర్థం చేసుకోవాలి. అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, దుఃఖమయమైన ఈ జీవితం ఎందుకని? పుట్టిన శిశువును ముందే చంపేస్తామా ఏమిటండి? కదా అని ఓ పిచ్చుకుణ్ణి అడిగిన సందర్భము ఉంది. భూమి మీద ఈ నరజన్మ విలువైందే అని నిసర్గదత్ గారి అభిప్రాయం. భూమి మీద మానవుడిగా పుడితే ఈ జన్మ ఎంతో విలువైంది. దాని మనం సక్రమంగా అవగాహనతో వాడుకోవాలి. ఎందుకు పుట్టాను? నా ప్రమేయం లేకుండానే పుట్టి, నా ప్రమేయం లేకుండానే జీవిస్తూ,
నా ప్రమేయం లేకుండానే మరణిస్తున్నటువంటి ఈ జన్మ యొక్క అవసరం, సార్థకత ఏమిటి అని అవగాహన చేసుకోవాలి. అలా అవగాహన చేసుకోవడానికి తగి ఉన్నది మానవ జన్మ. అందుచేత భూమి మీద నరజన్మ విలువైందే అని నిసర్గదత్ గారి అభిప్రాయం. అంటే ఈ నరజన్మ నేర్చుకోవడానికి గొప్ప రంగస్థలం అని గ్రహించి ఇక్కడి కష్ట సుఖాలని అర్థం చేసుకుని నిసర్గదత్ వారు చెప్పినట్లుగా జీవిస్తే మనం కూడా ఆయనలాగే నవ్వుతూ నిష్క్రమించవచ్చు అంటున్నాడు. అలాగ బ్రతకాలి. చచ్చిపోమని పుట్టిన వెంటనే చచ్చిపో, పుట్టిన పిల్లలను చంపేయండి, ఎందుకంటే బాధలు పడిపోతారు అనికా సరిగ్గా అర్థం చేసుకోవాలి. పుట్టినప్పటి నుంచి మన అనుభవాల్ని మనం చూసుకుంటే సుఖపడింది ఎంత, కష్టపడింది ఎంత, బాధపడింది ఎంత, భయపడింది ఎంత, ఆఖరికి భయం 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 బాధ. దానికోసమే ఆ బాధని భయాన్ని పోగొట్టుకోవడం కోసం ఏవేవో చేసి దాన్ని మరుపు తెచ్చుకోవడానికి ఈ వ్యవహారాలన్నీ మనం చేస్తున్నాం. లేకపోతే నువ్వు నేను ఏం చేయాలి? ఏం కావాలి మనకి? అందుచేత మానవ జన్మని సార్థకం చేసుకోవాలి. అంటే సందర్భాన్ని బట్టి మనం నిసర్గ మాటలను అర్థం చేసుకుంటే పుట్టిన ప్రతి ప్రాణి కూడా ఏడుస్తూనే పుడుతుంది. జీవితం అంతా దుఃఖాలుతో మగ్గిపోతూ ఉంటుంది. అక్కడక్కడ చిన్న చిన్న సుఖాలు కలుగుతూ ఉంటే వాటి మీద ఆశతో దుఃఖాలను కొని తెచ్చుకుంటుంది. ఆఖరికి పుట్టడం ఒక దుఃఖం అయితే దేహాభిమానం చేత మరణం కూడా ఒక దుఃఖం అవుతోంది. ఇప్పుడు పుడుతూ ఏడుస్తూ పుట్టాను కదా, మరి ఏడుస్తూ చావాలా? నేను నవ్వుతూ ఎందుకు చావకూడదు అని ఈ మనిషి ఆలోచించాలి. ఆలోచించినప్పుడు పుట్టిన దానికి చావన్నది తప్పదు. పుట్టింది అంటే తప్పకుండా బాధలు, భయాలు, బంధాలు ఉంటాయి. దానివల్ల కష్టమేను. ఈ దేహం పుట్టబట్టి కదా ఇవన్నీ వచ్చాయి. ఈ దేహం పోతే ఈ బంధాలు పోతాయి. కాబట్టి నేను బంధాలలో నుంచి విముక్తున్నవుతానన్నమాట మరణించడం అంటే. పుట్టడం అంటే బంధాలలో చిక్కుబడుతున్నానన్నమాట. పుట్టడం అంటే బంధాలలో చిక్కుపడడం, మరణించడం అంటే బంధాల నుంచి విడిపడడం అని అర్థం చేసుకున్న వాడికి మరణము భయానకము కాదు. అవగాహన కలిగిన వాడికి జీవితంలో ఎప్పటికైనా పోయేవే కదా, పోయేవే కదా, పోయేవే కదా, ఇవన్నీ దేహ సంబంధమైనవి, దేహమే పోతోంది, ఇవి పోయేవే కదా అని అవగాహనతో జీవిస్తాడు గనక అతడు ఈ అవగాహన కలిగిన క్షణం నుంచి జీవితంలో భయభ్రాంతులకి దూరమై దీని ప్రభావాలకి లోనవ్వకుండా ఆనందంగా దేహాన్ని వదులుతాడు అని మనం నిసర్గదత్ గారిని చూసి నేర్చుకోవాలి. కాబట్టి ఆత్మ దర్శనం, నీ నిజస్వరూప దర్శనం నీకు కావాలంటే అవగాహనే అత్యావశ్యకము. ఇప్పుడు ఈ అవగాహనకి నువ్వేమైనా తపస్సు చేసావా, యజ్ఞం చేసావా, యాగం చేసావా, పూజ క్రతువు హోమము చేసావా, చేసావా చేసావా? అవగాహన ఎందుకంటే అట్టి సత్వస్తువుని పొందిన వారి బోధలను ఆశ్రయించి అవగాహన చేసుకోవాలంటే ఆ అవగాహన నిన్ను జన్మ మృత్యువుల నుంచి తప్పిస్తుంది అన్న సందేశాన్ని మనకి శ్రీ మహారాజ్ గారు ఆత్మదర్శనానికి అవగాహనే అత్యావశ్యకము అన్నటువంటి వ్యాసంలో నిసర్గదత్ వారు చెప్పిన భాషణల్ని మితశ్రీ గారు మనకి అందించారు.